హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ ఈ రోజు నుండి మొదలవుతుంది. దాదాపు 6 కేటగిరీల వారికి రూ. 4,000 అలాగే రూ. 6,000 జమ చేయనున్నట్టు సమాచారం అయితే వస్తుంది. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉపాధి హామీ పథకం మాదిరిగానే రాష్ట్రంలో చేయూత పెన్షన్లకు సామాజిక తనిఖీలు అంటే సోషల్ ఆడిట్ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. పెన్షన్ల మంజూరు పంపిణీలో అక్రమాలను నివారించి అర్హులైన వారికే వాటిని అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు మేరకు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలకు రూపొందిస్తుంది. రాష్ట్రంలో 44,20,000 మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరిలో వృద్ధులు 16,44,280 మంది, వితంతువులు 15,85,088 మంది, దివ్యాంగులు 5,16,890 మంది, ఒంటరి మహిళలు 1,43,930, గీత కార్మికులు 67,048 మంది, బీడీ కార్మికులు 4,25,793, చేనేత కార్మికులు 38,240 మంది, బీడీ టేకేదారులు 259 మంది ఉన్నారు. సాధారణ పెన్షన్ నెలకు 2,016, దివ్యాంగులకు అయితే 4,016 రూపాయలు ఇస్తున్నారు. పెన్షన్ పంపిణీల వ్యవహారంపై నిత్యం ఫిర్యాదులొస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 5,20,000 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే ఈ కొత్త చేయూత పెన్షన్‌కి పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఉన్న వాటిల్లోనే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీనిపై పేదరిక నిర్మూలన సంస్థ పరిశీలనలో జరపడంతో 2,25,000 మంది వలస వెళ్లినట్టు తేలింది. అలాగే వేలిముద్రలు సరిపోక లక్షలాది మందికి పైగా పెన్షనర్లు సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. ఇది సక్రమంగా జరగడం లేదు. పెన్షన్ల పంపిణీలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కుటుంబాల పెన్షనర్లకు అనర్హులుగా ప్రకటించిన వారిలో చాలామంది పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పెన్షన్ల విధానంలో అవకతవకలను నివారించి పారదర్శకతను పాటించేందుకు సామాజిక తనిఖీలు చేపట్టే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. జాతీయ తనిఖీలు చేపట్టే విషయంపై ప్రభుత్వ దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. తనిఖీల బృందాలు ప్రతి నెల పనులు వాటిని రికార్డులో ప్రత్యేకంగా పరిశీలించి అక్రమాలను నిగ్గు తేలుస్తున్నాయి. అక్రమాలు తేలితే ప్రతి ఒక్కరికి వారి నుండి అయితే ఈ పెన్షన్లు లాక్కోవడం జరుగుతుంది. ఈ మాదిరిగా చేయూత పెన్షన్ల సైతం సామాజిక తనిఖీల విధానాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధం చేస్తుంది. ముందస్తుగా దీనిపై జిల్లాల వారీగా మండల స్థాయి సిద్ధం చేస్తుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే కార్యదర్శులకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంది. జిల్లాల వారీగా అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు పలువురికి చేతి వేళ్లు అరిగిపోయాయి. వేలిముద్రలు పడక, కండ్ల స్కాన్లు కాకపోవడంతో గత 3-4 నెలల నుండి ప్రభుత్వం నుండి పంపిణీ చేస్తున్న ఆసరా పెన్షన్లు కోల్పోతున్నారు అని తెలంగాణ ప్రాంత ప్రజాస్వామ్య పరీక్షణ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ జట్ట శ్రీనివాస్ గారు తెలిపారు. శనివారం ఆత్మకూరు మండలం కేంద్రంలో ఆయన మాట్లాడుతూ వయోభారం వల్ల కొంతమందికి చేతి వేళ్లు అరిగిపోయి వేలిముద్రలు పడటం లేదన్నారు. మరికొంతమందికి కంటి శుక్లాల వల్ల సమస్యల వల్ల ఆపరేషన్ చేయించుకున్న వారికి, కంటిలో ఏదైనా సమస్య ఉన్న వారికి కళ్ళు స్కాన్ కాకపోవడంతో పెన్షన్లు అందుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. ఆసరా పెన్షన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులకు వేలిముద్రలు, కంటి స్కానింగ్తో సంబంధం లేకుండా నగదు నేరుగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ నవంబర్ 16 నుండి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. వేలిముద్రలు సరిగ్గా లేకపోవడం, మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తొలి దశలో పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ పొందే 23 లక్షల మందికి ఇది వర్తిస్తుంది. దీనికోసం ప్రత్యేక యాప్
కొత్త స్మార్ట్ ఫోన్లను, శిక్షణ వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫేషియల్ రికగ్నిషన్ సాధ్యం కాని వారికి బయోమెట్రిక్ లేదా గ్రామ కార్యదర్శుల ద్వారా పెన్షన్ అందజేస్తారు. ఈ కొత్త విధానంతో పంపిణీలో పారదర్శకత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న బయోమెట్రిక్ విధానంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది వృద్ధులకు వేలిముద్రలు అదృశ్యం కావడం వల్ల వారికి పెన్షన్ అందడం లేదు. కాబట్టి ఫేషియల్ రికగ్నిషన్ని ఈ రోజు నుండి అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ చేయూత పింఛన్ల గురించి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.